హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్స్. ముందు చూసింది అది పార్ట్ 1, ఇదైతే పార్ట్ 2. ఇక్కడ మొత్తం క్లియర్గా అంటే ఉంది అన్న చెల్లు కొట్టు అనేది. అది చూసారా, అదంతా గోదావరి, ఇచ్చేది సముద్రం. మధ్యలో మీకు ఇలాగ తొక్కుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. చూసారా కదా అలానే ఇప్పుడు అలా మనకి తొక్కు వచ్చినప్పుడు అనేది మనకి గొట్టు అనేది అలాగ ఉంది. వచ్చేది అలాగా ఈ బీచ్ అలాగా క్రాస్గా అనేది ఉంది బీచ్. మనకి ఇదంతా వచ్చేది బీచ్. వచ్చేది మొత్తం అల్లాలు చూసారా, వెనక్కి బోట్లు ఇవన్నీ తిరుగుతాయి. ఈ బీచ్ వచ్చేది మొత్తం గోదావరి. దాని ద్వారా అక్కడ అలలు ఇవన్నీ ఉండవు కాబట్టి అప్పుడు బోట్లలో అందరూ ఎక్కువగా వచ్చేది నుంచి వెళ్తారు. ఇక్కడ ఎలా వస్తున్నాయి మొత్తం ఇక్కడ రెండు కలిపితే ఇక్కడ అన్నచెల్లు కొట్టింది. మధ్యలో మీకు లైన్ క్లియర్గా కనపడుతుందో చూడండి ఒకసారి. లైన్ మొత్తం ఎలా క్రాస్ అనేది ఉందో లైన్ అనేది. మొత్తం ఇదంతా బీచ్, వచ్చేది గోదావరి. ఆ గొట్టి చెప్పాను కదా పార్ట్ 1లో, అది అనేది బీర్ తిప్ప. మనకి ఆ బీర్ తిప్ప వెళ్తే వచ్చేసి ఆ పేరపాలెం బీచ్, వేములది బీచ్ అన్నీ మొత్తం అన్నీ వస్తాయి. కాదే రూట్లు వేరుగా వెళ్ళాలి. వాటర్ అనేది బాగా అలాగా ఎదరకంటే వచ్చేస్తే మనకి వచ్చేది చూసుకున్నట్టయితే అలలన్నీ ఎక్కువగా వస్తున్నాయి. సరే చూడండి, బోట్ వెళ్తుంది చూడండి సార్. వచ్చేడు చూసారా, మనకి జూమ్ తీసి చూపించండి. చూసారా బోట్ అనేది ఎలా వెళ్తుందో. మొత్తం మన గోదావరి నుంచి అలాగ ఎక్కి అలాగా మొత్తం తిరుగుతారు. నైట్లీ బోట్ ఇవన్నీ వెళ్తుంది. సిగ్నల్ గురించి లైట్ హౌస్ అనేది పెడతాం జరిగింది. ఇక్కడ మీకు ముందు వీడియోలో చూపించాను కదా లైట్ హౌస్ అనేది. చూడండి కళ్ళన్నీ ఎంత వస్తున్నాయి ఇక్కడ. మనకి అన్నచెల్లు కొట్టు అనేది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఎక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అన్నచెల్లు కొట్టు అనేది. మీకు సూర్యుడి వీడియో కూడా పెట్టాను కదా, మన ఆంధ్రప్రదేశ్లో 21 చోట్ల అనేది మనకి కనపడటం జరుగుతుంది. వీడియో చేస్తుంటే మొత్తం నీళ్ళన్నీ వచ్చేసింది, మేము చూసుకోలేదు. ప్యాంట్ అనేది అలా సగంగా తెరుచుకుని చూడండి. అలాగే మన కెమెరామెన్ కూడా బాధపడుతున్నాడు, ఆడి ప్యాంట్ కూడా తెడిసిపోయిందని. చాలా అలలన్నీ మనకి తక్కువ వచ్చినప్పుడు అనేది క్లియర్గా మనకు కనపడటం జరుగుతుంది. కాదే బీచ్లో కూడా ఎక్కువ సేపు ఉంటాం అనేది డేంజర్. స్నానాలకు ఎక్కువ చేయకదా. ఒకసారి కెరటలన్నీ లాగేస్తాయి. బోట్ చూడండి ఒకసారి జూమ్ చేయండి. మనకు బోట్ అనేది ఇప్పుడు వస్తుంది, ముందు బోట్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ పార్ట్లో పెడతాను. అది మనకి బోట్లో మొత్తం వాళ్ళంతా ఏటగా అనేది వెళ్తారు. చేపలు ఇవన్నీ మొత్తం పట్టి మనకి అమ్ముతామని జరుగుతారు. మనకి కింద చూసారు షేపులు అనేవి బలగా వచ్చినాయి. ఇక్కడ నీళ్ళు కెరటాల వల్ల ఒక షేపుల టైప్ ఫామ్ అయిన డిజైన్ టైప్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలాగంటే ఏంటంటే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అండి. బై ఫ్రెండ్స్.